నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో సీనియర్ వైద్యులను బోధకులుగా నియమించాలని భారత్ ముక్తి మోర్చా తెలంగాణ అధ్యక్షులు వలిగి ప్రభాకర్ ఎరుకుల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య కళాశాలలో ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న డాక్టర్లను స్థానచలనం కల్పించారన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిష్పక్షపాతంగా డిఎంఈ నేతృత్వంలో జనరల్ బదిలీలు జరపాలని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుదీర్ఘ కాలంగా రాజకీయేతర సామాజిక ఉద్యమాల్లో పాల్గొని పనిచేస్తున్నట్టు ఇవాళ సమాజంలో ఏ అంశం వచ్చినా సమాజానికి ఎక్కడ నష్టం జరుగుతుందని తెలిసినా అదేవిధంగా జరుగుతున్న నష్టాలని ముందుగా సమాజం దృష్టికి తీసుకెళ్లడం అనేది ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సామాజిక ఉద్యమం ఉందనో తెలియజేస్తాము. డాక్టర్స్ అంటేనే ఈ సమాజంలో వాళ్ళు ప్రాణదాతలు. అంటే డాక్టరు మనం కోవిడ్ వచ్చిన సందర్భంగా మనం చూశాం. ప్రపంచ సమాజం అంతా ఏ విధంగా నలిగిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లు అనేక శ్రమ కోర్చి కోవిడ్ని ఎదుర్కోవడంలో, ఈ సమాజాన్ని కాపాడడంలో, మెజార్టీ ప్రజల్ని కాపాడడంలో వాళ్ళ శక్తి, వాళ్ళ మేధస్సు అంత చిన్నదేం కాదు. అయితే ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగంలో 20,000 మంది డాక్టర్స్ ఉన్నారు తెలంగాణలో. అంటే ఈ 20,000 మంది ప్రభుత్వ డాక్టర్స్ 3 రకాలుగా ప్రభుత్వ విభజన చేసి ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నది. ఒకటి వైద్య విధాన పరిషత్, దానికి కమిషనర్ ఉంటారు, మీ అందరికీ తెలుసది. కమిషనర్ కూడా వైద్య విధాన పరిషత్ యొక్క కమిషనర్ కూడా డాక్టరే. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, అతను కూడా డైరెక్టర్ కూడా డాక్టరే. ఇంకా డైరెక్టర్ ఆఫ్ హెల్త్. ఈ 3 విభాగాలలో మొదటిది వైద్య విధాన పరిషత్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆర్థిక సహకారంతో వైద్య విధాన పరిషత్ నిర్వహిస్తాము. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, ఇది చాలా క్రియాశీలకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఈనాటి తెలంగాణ రాష్ట్రం వరకు కూడా. అంటే ఎందుకు అంత ప్రాధాన్యత ఉన్నదంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఇక్కడ వైద్య విద్యని వైద్యులే టీచింగ్ స్టాఫ్ గా వెళ్లి, ఉపాధ్యాయులుగా వెళ్లి డాక్టర్లని తయారు చేసేటువంటి ఉన్నతమైనటువంటి డాక్టర్ల యొక్క సమూహం వేదికనే డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాల్ని ఇవాళ సమాజం దృష్టి తీసుకెళ్తాము. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్రలో వీళ్ళ బదిలీల విషయంలో ప్రతి సంవత్సరం జరిగేది. అంటే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు 2013లో లాస్ట్ జనరల్ కౌన్సిల్ ద్వారా డాక్టర్లకు బదిలీలు జరిగేటివి. ఈ బదిలీలు ఎలా జరిగేటివంటే డిఎంఈ రూల్స్ ప్రకారంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి డాక్టర్కు, అదేవిధంగా 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గాని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గాని సర్వీస్ పూర్తయిన వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వెంటనే వాళ్లకు ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగేటివి. ఇది ఎప్పుడు 2013లో జరిగినాయి. అంటే 2013 సంవత్సరానికి ముందు ప్రతి సంవత్సరం కూడా జనరల్ కౌన్సిలింగ్ ద్వారా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ జరిగేటివి.
2014లో మనం తెలంగాణ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క వైద్యులని సమాజం ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలని ఇంకా వైద్యం అంటే రోగాలు లేనటువంటి సమాజం ఇక మార్చడానికి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2018 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్ జరగలేదు. దీనికి కారణం వీళ్ళ నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకు అంటే అప్పటికే గ్రామీణ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అంటే వందలాది మంది డాక్టర్స్ అక్కడ వైద్య సేవలు అందిస్తూ భార్య, పిల్లలు, కుటుంబం, వ్యక్తిగత జీవితాన్ని కూడా దూరమై హైదరాబాద్ నగరాలకు, పట్టణాలకు దూరంగా పోయి కూడా గ్రామీణ ప్రాంతంలో వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లు అనేక మంది నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నది. 2018లో మళ్లీ ఒక కౌన్సిల్ పెట్టారు, జనరల్ కౌన్సిల్ పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మేము అదే జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తాం అని అంటున్నారు. అయితే ఇక్కడ వరకు మనకు సమస్య లేదు. డాక్టర్లు వాస్తవంగా ఒక డాక్టర్ ఈ సమాజంలో తయారు కావాలంటే ప్రజాధనం లక్షలాది రూపాయలు, మినిమం 50 లక్షల రూపాయలు ఒక్క డాక్టర్ తయారు కావాలంటే ప్రజల సొమ్ము, ప్రజల డబ్బుతోటి, ఈ సమాజం డబ్బులతోటి, సమాజం తమ యొక్క శ్రమ ద్వారా ఒక డాక్టర్ తయారు కావాలంటే మినిమం 50 లక్షల రూపాయలు ఖర్చు, ప్రజాధనం ఖర్చు పెడతాము. అంటే ఒకనాడు మన ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినప్పుడు 50 మంది విద్యార్థులతోనే స్టార్ట్ అయినటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజీ ఇవాళ వందలాది మంది విద్యార్థులను తయారు చేసి ఇలా మన రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో కూడా వాళ్ళ సేవలు అందించేటువంటి అత్యున్నతమైనటువంటి డాక్టర్లు తీర్చిదిద్దినటువంటి చరిత్ర మన ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉంది. ఆనాడు ఉన్నటువంటి జనాభా ప్రకారంగా సమైక్యాంధ్రప్రదేశ్ లో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, తర్వాత నిజామాబాద్ కాలేజ్, ఈ 4 కాలేజీలే అత్యంత ప్రాధాన్యత ఉన్నాయి. ఆనాడు స్ట్రెంత్ తక్కువ ఉన్నది కాబట్టి, జనాభా తక్కువ ఉన్నది కాబట్టి, ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి అడిగే వాళ్ళు కూడా లేరు కాబట్టి జిల్లాకు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో మూడే పాత కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత పెంచడం జరిగింది. అయితే ఇవాళ మనం ఈ పాత్రికేయుల సమావేశం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందంటే ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ రంగంలో 29 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదే ప్రభుత్వ రంగంలో 33 కాలేజీలు పెట్టడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంటే 33 కాలేజీలు పెట్టడం ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతమంది డాక్టర్లు అందరు కాదు, కొంతమంది డాక్టర్లు ఈ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసేటువంటి మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తా ఉన్నారు. నేను వ్యతిరేకించే వాళ్ళకు ఒక సూచన చేస్తా ఉన్నా. ఓ డాక్టర్లారా, మీరు ప్రజాధనంతోటే మీరు వైద్య విద్యని అభ్యసించినటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా, అటు తర్వాత పీజీ చదవాలన్నా మీరు ప్రభుత్వ రంగంలో చదవాలనుకుంటే ప్రజల రక్త మాంసాలతోటి, ప్రజలు చెల్లించేటువంటి లక్షలాది కోట్లాది రూపాయలతోటి ఒక ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు ఈ సమాజానికి అందిస్తున్నారు. వాళ్ళు ప్రజలకే సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ ఏమంటున్నారంటే కొంతమంది అంటే ఈ తెలంగాణలో అనేక మంది డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసింది భారత్ ముక్తి మోర్చా. భారత్ ముక్తి మోర్చా అనే సంస్థ డాక్టర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డాక్టర్లకు అండగా నిలబడి పనిచేశాం, పోరాటం చేశాం. కానీ ఇవాళ కొంతమంది డాక్టర్లు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ని ఏదైతే 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాయో ఇవి కూడా ఉండకూడదని, ఇవి కూడా అమలు జరపడంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒకటైతే సుదీర్ఘకాలంగా ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సుదీర్ఘకాలంగా 15-20 సంవత్సరాలుగా తిష్ట వేసి కూర్చున్నారు కొంతమంది డాక్టర్లు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు ఇవాళ ఈ నెల రోజుల నుంచి మీడియాలో వస్తున్నది ఏంటంటే వాళ్ళు చెప్తున్న వాటిల్లో వాస్తవం లేదు మిత్రులారా.
ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి ప్రతి అక్షరం కూడా ప్రజాధనంతో మీరు చదువుకున్నది. మీరు ప్రజలకు వైద్యాన్ని అందించేటువంటి వృత్తిలో ఉన్నారు. కాబట్టి మీ వృత్తే వైద్య వృత్తి. కానీ ఇవాళ గ్రామాలలో, మండల కేంద్రాలలో, జిల్లాలలో దూరంగా విసిరివేయబడ్డట్టు వాళ్ళు వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆ డాక్టర్లు కూడా ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకుంటారు. మీరు ఏదైతే ట్రాన్స్ఫర్స్ జరగకుండా 2-5 సంవత్సరాలు కన్నా మీరు 15-20 సంవత్సరాలు ఏదైతే తిష్ట వేసి కూర్చున్నారో మీరు మేము ప్రభుత్వానికి చెప్తూ తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా వెంటనే 5 సంవత్సరాలకు మించినటువంటి ఏ డాక్టర్నైనా ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యలో కొంతమంది డాక్టర్లు మాట్లాడుతా ఉన్నారు. మేమంతా అత్యంత ప్రావీణ్యత కలిగినటువంటి డాక్టర్లు ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో కొద్ది మందే ఉన్నారంటున్నారు. కొద్ది మందే ఉంటారు. కొద్ది మందిని ఎట్లా తయారయ్యారు? కొద్ది మందే ఉంటారా? మరి వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కావద్దా? మరి ప్రజాధనం 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ యొక్క వ్యవస్థలో అనేక మంది డాక్టర్లు కాలేకపోతున్నారా? కాలేకపోతే ఎవరి తప్పు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొంతమంది డాక్టర్ల యూనియన్స్, మేము యూనియన్ గా మాట్లాడుతున్నాం. మా యూనియన్ మేము స్థిరంగా హైదరాబాద్ ఉస్మానియా గాంధీలో ఉంటామంటున్నారు. ఉస్మానియా గాంధీ అనేది మీ తాత జాగిరి కాదు. ఇక్కడ అది ప్రజల ఆస్తి. అది 100,000 కోట్ల రూపాయల ప్రజాధనం తోటి ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ నడుస్తా ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి రూపాయి కూడా ప్రజల యొక్క డబ్బులనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అదేవిధంగా నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా 2-5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెడికల్ డాక్టర్ కు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెడికల్ డాక్టర్ కు వెంటనే ట్రాన్స్ఫర్స్ జరగాలి. ఎవ్వరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ వీళ్ళ మాటలు వినకూడదని ప్రజల తరపున, ప్రజా ఉద్యమాల తరపున, ప్రజల వాయిస్ గా, ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి ఒక సంఘాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము. అదేవిధంగా మిత్రులారా, ఈ మధ్యలో ఒక డాక్టర్ అంటాడు, అంటే ప్రెస్ మీట్ లో చెప్తాడు, మేము ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో 2-3 డాక్టర్లు ఉన్నాం. 2-3 ఉన్నామంటారు. ఇవాళ డిఎంఈ ఆధ్వర్యంలో దాదాపు